యాక్చువల్లీ ఇప్పుడు మనం వెళ్తున్న మూవీ గెస్ ఏంటి ఆ మూవీ? మహావతార్ నరసింహ అనుకుంటున్నావు కదా? అవును. కింగ్డమ్. అసలు మనం ఎందుకు మహా అవతార్ నరసింహస్వామి మూవీ చూడాలి? నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ నుంచి ఇలాంటిది. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇవాళ అయితే మేము మహా అవతార్ నరసింహస్వామి మూవీకి అయితే వెళ్ళిపోతున్నాము. మా బుడ్డోలు అయితే మామూలుగా సంతోషంగా లేరు. నేను ఆల్తాలా కబలి, నేను కూడా ఆల్తాలా కబలి 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 నేను ఆల్తా. మా చిన్నోడు కూడా చూపిస్తా. బాబు, how you are feeling about going to Mahavatar Narasimha movie? It's super good. ఓకే, ఈ సినిమా మీద అయితే మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. యూట్యూబ్ లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి టాక్. నువ్వేమంటావు నూతన్? అవును, మీ ఒపీనియన్, కేతన్ గారు మీ ఒపీనియన్ చెప్పండి. బాగుంది, సూపర్. ఏం బాగుంది, ఏం చూసావు, ఏం బాగుంది, ఏం సూపర్? సూపర్ అంటే గ్రాఫిక్స్. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. సో కేతన్, లాస్ట్ 30 minutes నువ్వు సీట్ లో కూర్చోవని నా బెట్రా 1000 rupees. నువ్వు సీట్ లో కూర్చోవు అని నేను 1000 rupees కడుతున్నా. నువ్వు కూర్చుంటావా? కూర్చోరు, ఎందుకు ఎంత టాక్? కూర్చోతా, మళ్ళీ ఓడిపోతే నువ్వు 1000 rupees ఇవ్వాలి నాకు. ఓకే, నా పీ బ్యాంక్ లో ఇస్తాను. ఓకే, పిటి బ్యాంక్ పికి. సో అమ్మ పర్మిషన్ అడగాలి. నువ్వేంటి కూర్చుంటావా కూర్చోవా? ఏమో నాకు తెలియదు. అంటే డిపెండ్స్ ఆన్ ద సీన్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీన్స్. అదే అంటున్నా, సీన్స్ చాలా బాగుంటాయి. అరవడం, కూర్చోవడం అంటే అరవడం నా సెన్స్ లో. చూస్తున్నారు కదా. షూర్, ఇంకోసారి నువ్వు చూసుకుంటే ఇంకోటి బెట్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు మనం వెళ్తున్న మూవీ గెస్ ఏంటి ఆ మూవీ? మహావతార్ నరసింహ అనుకుంటున్నావు కదా? అవును. కింగ్డమ్. మా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు సినిమా చూడడానికి. ఓ ఆరాట పడిపోతున్నాడు. ఇంకా ఆకలి దంచేస్తుందని సరదాగా 4 ఫ్రాంకీలు అయితే చెప్పేసుకున్నాము. అన్న అయితే అటు తిరిగి ఏదో చేస్తున్నాడు నాకు అనిపించకుండా. థియేటర్ అయితే ఓపెన్ చేస్తారంట. నా ఫ్రాంకీ అయితే ఇంకా రాలేదు. మరి ఇంకా ఎంతసేపు పడుతుందో చూడాలి. వి గోట్ అవర్ ఫ్రాంకీ థియేటర్ కూడా వచ్చేసాం. యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. ఫస్ట్ ఆఫ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఇంటర్మిషన్ లో మా బుడ్డల బాధ భరించలేక పాప్కార్న్ అయితే తీసేసుకున్నాను. సెకండ్ హాఫ్ లో విష్ణుమూర్తిని చూస్తుంటే పలు అనిపించింది అనమాట నాకైతే. ఇంకా బర్గర్ కింగ్ లో డిన్నర్ అయితే తినేసాం అనమాట. క్రిస్పీ వెజ్ చెప్పేసుకున్నాము, కోక్ కూడా చెప్పేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సినిమాకి వెళ్ళిపోండి అర్జెంట్ గా. లైఫ్ టైమ్ లో ఇలాంటి సినిమాలు ఒకసారి వస్తాయి, అది పక్కా మీరు చూడాల్సింది. ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, ఆ ఫోన్ చూడటం తప్పించి. అదే ఇలాంటి సినిమాకి వెళ్ళారు అనుకోండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. అలా అసలు అరవలేదు, నేను చెప్పినందుకు నేను బెట్టి కాసినందుకు అరవలేదు. ఇల్లు అలా కామ్గా కూర్చున్నారు. Once in a lifetime experience. Yes, that's బాగుంటది. ఎప్పుడైతే నరసింహస్వామి వస్తారో అప్పుడు యానిమేషన్ వేరే లెవెల్ తీసారు అంతే. ఫైటింగ్ లో సినిమా నంబర్ 1 ఒక ఎత్తు అయితే లాస్ట్ 30 to 20 minutes సీన్ ఏదైతే ఉందో అది ఇంకో లెవెల్. ఆ సీన్ ఒకటి చాలు చూడడానికి సినిమా మొత్తం. వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సినిమా చూసింటే కింద కామెంట్ చేసింది మీకు ఎలా అనిపించిందో. బాయ్. Bye.